నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మన దేశ రక్షణ వ్యవస్థకు, మన సైనిక శక్తికి ఇది ఒక కొత్త బయలురాయి. సముద్రంలో మన ఆధిపత్యాన్ని మరింత పెంచే శత్రు జలాంతర్గాములకు సింహస్వప్నం లాంటి ఒక సరికొత్త స్వదేశీ ఆయుధాన్ని భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది. అవును, మీరు విన్నది నిజం. ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ ERASR ఈ రాకెట్ వ్యవస్థ పరీక్ష విజయవంతమైందని మన నౌకాదళం అధికారికంగా ప్రకటించింది. అసలు ఈ ERASR అంటే ఏంటి, దీని ప్రత్యేకతలేంటి, ఇది మన దేశానికి ఎలా ఉపయోగపడుతుంది? భారత రక్షణ వ్యవస్థ మరోసారి తన సత్తాను చాటుకుంది. ఆత్మనిర్భర్ భారత్ నినాదానికి తగ్గట్టుగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఒక అద్భుతమైన ఆయుధ వ్యవస్థను మన భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించి ప్రపంచానికి తన శక్తిని చాటింది. అదే ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్, అంటే ERASR. శత్రు జలంతర్గాములకు ఇది నిజంగానే ఒక పెను సవాల్. మన భారత నౌకాదళం ఈ రాకెట్ల పరీక్షలను విస్తృతంగా నిర్వహించింది. INS కవరట్టి అనే మన స్వదేశీ యుద్ధ నౌక నుంచే ఈ పరీక్షలు జరిగాయి. ఈ కవరట్టి కూడా మన దేశంలోనే తయారైన యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక కావడం విశేషం. ఈ పరీక్షల్లో ఏకంగా 17 ERASR రాకెట్లను వేరువేరు దూరాల నుంచి వేరువేరు పరిస్థితుల్లో పరీక్షించారు. ప్రతి ఒక్క రాకెట్ అత్యంత ఖచ్చితత్వంతో అస్సలు దారి తప్పకుండా లక్ష్యాలను ఛేదించింది అని మన నౌకాదళ అధికారులు స్పష్టం చేశారు. ఎక్స్టెండెడ్ రేంజ్ అంటే అర్థం ఏంటంటే, సాధారణంగా సబ్మెరైన్లను ఎదుర్కొనే రాకెట్ల కంటే ఇది చాలా ఎక్కువ దూరం నుంచి లక్ష్యాలను ఛేదించగలదు. అంటే శత్రు జలంతర్గాములు మన దగ్గరకు రాకముందే చాలా దూరం నుంచి వాటిని గుర్తించి అటాక్ చేయగల సామర్థ్యం మనకిప్పుడు లభించింది. ఈ ERASR వ్యవస్థ విజయం మన నౌకాదళ జలంతర్గామి వ్యతిరేక యుద్ధ సామర్థ్యాన్ని అమాంతం పెంచుతుంది. ఆధునిక యుద్ధాల్లో సముద్రం కింద దాక్కుని దాడి చేసే జలంతర్గాములు చాలా ప్రమాదకరమైనవి. అలాంటి వాటిని ఎదుర్కోవాలంటే అత్యాధునిక ఆయుధాలు ఉండాలి. ఇప్పుడు మనకు ERASR రూపంలో అలాంటి అస్త్రమే లభించింది. దీన్ని పూర్తిగా మన దేశంలోనే మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు తయారు చేశారు. ఇది మేక్ ఇన్ ఇండియాకి, ఆత్మనిర్భర్ భారత్కి ఒక పెద్ద ఉదాహరణ. రక్షణ రంగంలో మనం విదేశాలపై ఆధారపడడం తగ్గుతుంది. అంతేకాదు, భవిష్యత్తులో మనం ఇలాంటి ఆయుధాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి కూడా చేరుకుంటాం. ఈ విజయానికి కారణమైన భారత నౌకాదళ సిబ్బందికి, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్తలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మన దేశ సైనిక శక్తికి, సాంకేతిక ప్రగతికి ఇది నిజంగా ఒక గర్వకారణం.